39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మన వక్ బిల్ ఉన్నది, మీరు చూసి మీరంతా రాత్రి 3 గంటల వరకు చర్చ జరిగి క్లోజ్ చేసాం. మనం దానితో ఎంత లాభం అవుతుందో తర్వాత చెప్తాం, అదొక పెద్ద సబ్జెక్ట్. అంటే గట్ల పనిచేస్తుంది. మనం అనేక సంవత్సరాలుగా ప్రజలు బాధలు ఎదుర్కొంటున్నప్పుడు దాన్ని సింప్లిఫై చేసి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఎవరు చేయలేదు. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అసలు ఇవి వక్ భూములు అని చెప్పి ఇండికేట్ చేసి అమ్మడానికి కానీ కొనడానికి కానీ రిజిస్ట్రేషన్ కూడా ఆస్కారం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బిడ్డ పెళ్లికి అది ఎక్కడ పడదు, కొడుకును ఫారెన్ పంపుదామంటే కుదవపెట్టేటువంటి ఆస్కారం లేని పరిస్థితులలో నో అని చెప్పి అలా దానికి అంటే 30-40 ఏళ్ళుగా ఉన్న శాశ్వత సమస్యకు పరిష్కారం చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా. అట్లా అనేకం ఉన్నాయి, మీరు రీసెంట్గా చూసింది. కాబట్టి మనం రాబోయే కాలం 100% అందరూ అంటున్న మాట ఏంటంటే, మేము ఊహించలేదు కాంగ్రెస్ పార్టీకి ఇంత తొందరగా పతనమైద్దని. ఆయన పతనం కావడానికి 10 ఏళ్ళు పడితే ఈయన పతనం కావడానికి 10 నెలలే పట్టిందని చెప్పి చర్చ జరుగుతున్న మాట వాస్తవంగా చెప్పండి. మరి 10 నెలల్లో పతనమైనటువంటి ఈ ప్రభుత్వం ఎన్ని కొట్లాడుతున్నాం. మేము హైడ్రా మీద ఆచార్య సాబ్ మేము 3 రోజులు 4 రోజులు కొట్లాడలే. ఆచార్య సాబ్ మేము 2 నెలలు కొట్లాడినాము, 3 నెలలు కొట్లాడినాము. జనవరి సార్ 3 నెలలు కొట్లాడినాము. పొద్దున్న లేచిపోయింది. మేము చెల్లెళ్ళ కాడ వాళ్ళ దుఃఖం నిజంగా భరించలేకపోయాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చెరువు దగ్గర ప్రతి వాళ్ళకి నోటీస్ వస్తున్నప్పుడు నోటీస్ తీసుకుని ఆస్కారం అని చెప్పి గుళ్ళకైతే నోటీస్ అంటించిపోయింది. గంట మురుకులు వీళ్ళు అలవాళ్ళలో 1964లో 1964లో కట్టుకున్నటువంటి కాలనీకి 64 ఎక్కడ దాదాపు 36 సంవత్సరాలు, అది 25 సంవత్సరాలు. ఇది గప్పుడు కట్టుకున్న కాలనీకి నోటీసులు ఇచ్చేదే కాకుండా గుడికి కూడా నోటీస్ అంటించిపోయింది. అంటే ఎంత వేదన ఉంటుందో మీకు అర్థం చేసుకోండి. మీకు అస్మత్ దగ్గర పేట దగ్గర అయితే ఆల్రెడీ అన్నీ అయిపోయిన 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం అన్నీ ఏర్పాటు చేసుకుంటే కట్ట కూడా వేసుకుని చుట్టుగా ఇక్కడికి ఇది బౌండరీ అయిపోయింది అని చెప్పి దానికి నోటీసులు ఇచ్చారు. ఈ పార్లమెంట్ పరిధిలో హైడ్రాలో ఎంత నష్టమైందో మనం సాక్షులం. మనం ఎట్లా కొట్లాడినా మీరు చూసింది. కొట్లాడితే ఫలితం ఎట్లా వస్తుందో కూడా మీరు చూసింది. గుర్తుపెట్టుకోండి. హైడ్రా మీద కొట్లాడింది బరిగీసి మనమే, మూసి ప్రక్షాళన మీద కొట్లాడింది మనమే, ఇవాళ ఇతర సమస్యల మీద కొట్లాడింది మనమే. చివరికి మన దగ్గర 14 టెంపుల్ మీద దాడి జరిగితే అందులో మనది ఒక టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్. మనమే కొట్లాడినాం ముత్యాలమ్మ టెంపుల్ మీద కూడా. ఇవాళ మొన్న హైదరాబాద్ భూములు ఉంది, పార్టీ మొత్తం దిగి దెబ్బకే దిమ్మ తిరిగిపోయే పని చేసింది. విర్రవీగినటువంటి ప్రభుత్వానికి దిమ్మ తిరిగేటువంటి తీర్పిచ్చింది కోర్టు, దిమ్మ తిరిగేటువంటి నిర్ణయం ఇచ్చింది ప్రభుత్వం. కాబట్టి తాత జాగిర్లాగా ఉండదు. మనం దాంట్లో ఎంటర్ అయినాం. మనం దానివల్ల ఏమైంది అంటే రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మాత్రమే అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. దాన్ని అందిపుచ్చుకునే ఉన్నారు. కానీ నేను చూస్తున్న పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం బాధ్యత నిర్వహించేటప్పుడు ఉండట్లేదు బాధ. నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పార్టీ కూడా 2-3 డెడికేటెడ్ లీడర్స్ ఉంటారు.